అయ్యో, ఏంటి హ్యాండిల్ లూజ్ అయిపోయినట్టుంది కుక్కర్ది. ఏమండి ఏమండి ఓసారి రండి. ఏమైంది? ఈ హ్యాండిల్ లూజ్ అయిపోయింది, కాస్త చూసిద్దరు. స్కూల్ ఎవరు? అయ్యో, ఏంటి ఈ మనిషికి అంత కళ్ళు కనబట్టలేదా? అలా చూస్తున్నారు. అయ్యో రామా. సరిపోయింది. కనపట్లేదు కదా, మరి కలద్దాలు ఎట్టుకొని చావచ్చుగా. దా అవునండి, ఈ తక్కువ వయసులో కళ్ళద్దాలు ఎందుకు వస్తున్నాయండి? నీకు తెలీదా? చెప్తాను ఆలకించు. ఫస్ట్లోని మానవులు కాగడాలు వెలిగించుకునేవారంట జ్యోతి. దాని చివర మంట వెలుగు పసుపు ఎరుపు రంగులో ఉండేది జ్యోతి. తర్వాత నూనె దీపాలు పెట్టేవారు. ఆ నూనె దీపాలు చివర కూడా పసుపు ఎరుపు మంటే వచ్చేది. అవునండి. ఆ తర్వాత కిరసనాయిల దీపాలు వచ్చాయి. దాని చివర కూడా ఎరుపు పసుపే మంట. తెలుసండి, మా అమ్మాళ్ళ ఇంట్లో కూడా అదే ఉండేది. ఆ తర్వాత ఈ అట్టకాయలకు థామస్ అల్వా ఎడిసన్ గారని అతను బల్బుని కనిపెట్టారు. ఆ బల్బు 40 వాట్స్ 60 వాట్స్ ఎంతో ప్రకాశవంతంగా ఎలిగేది, చీకటిని పారద్రోలేది. అవునండి, మీరు చదువుకున్న రోజుల్లో నేను చదివాను. ఆ బల్బు కూడా పసుపు ఎరిపే. దాని తర్వాత అసలు కథ మొదలయ్యింది. ఈ కంటి సమస్యలు వచ్చాయి. ఎలా? తెల్ల లైట్లు మొదలయ్యాయి. ట్యూబ్ లైట్లని తెల్లగా ఉంటాయి, ఎల్ఈడి లైట్లని తెల్లగా ఉంటాయి. ఆ తెలుపు ఇలా చూసి ఇలా తిప్పేసరికి మనకి కొంతసేపు బ్లైండ్ అయిపోతాం. అక్కడి నుంచి నిజమేనండి. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏటి అర్థమైందే? నాకా రాత్రికి లైట్లన్నీ ఆపేసి నూనె దీపం పెడతానండి. దీనికి ఎలాగ అర్థమైంది?